'జాట్' 2 అవర్స్ 33 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ప్రెజెంట్ అంటే ఏప్రిల్ 10థ్ ఈరోజు హిందీలోనే రిలీజ్ అయింది. ఒక్క హీరో 'సన్నీ డియోల్' గారిని తప్పిస్తే మిగతా సినిమా అంతా యాజ్ ఇట్ ఈజ్ తెలుగు సినిమాలానే ఉంది. మాక్సిమం అందరూ తెలుగు యాక్టర్స్‌నే ఇంక్లూడింగ్ వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చెప్పుకున్నారు. సూన్ తెలుగులో కూడా రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే అసలు చూస్తున్నంత సేపు పేరుకే బాలీవుడ్ హీరో కానీ తెలుగు సినిమాలానే ఉంది. 'జబర్దస్త్' అండ్ 'బిగ్ బాస్' ఆర్టిస్ట్‌లతో సహా. ఇక చూసాక నాకైతే రొటీన్ స్టోరీ అయినా కానీ ఫస్ట్ హాఫ్ ఒక ఫ్లోలో ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళిపోయే నరేషన్ అండ్ యాక్షన్‌తో ఫస్ట్ హాఫ్ నాకైతే నచ్చింది. కానీ ఓన్లీ ఫైట్స్ మీదనే ఉన్న ఈ సెకండ్ హాఫ్ మరీ రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్‌గా ఉందండి. ఓవరాల్‌గా వన్ టైమ్ వాచబుల్ అని చెప్పొచ్చు. హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఓవర్‌లోడెడ్. నార్త్‌లో హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 'సన్నీ డియోల్' గారి ప్రీవియస్ మూవీ అయిన 'గదర్ 2' అసలు ఏమీ ఉండదు మూవీలో. కానీ 600 క్రోర్స్ కలెక్ట్ చేసింది. దాంతో పోలిస్తే ఇది చాలా బెటరు. అందుకే నార్త్ సైడ్ క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే తలను నరికేయడం లాంటివి అంటే వైలెన్స్, ఇంకా లేడీ కానిస్టేబుల్స్‌ని నగ్నంగా నిలబెట్టడం లాంటి సీన్స్ ఉన్నాయి. ఇంకా 'ఊర్వశి రౌటేలా' గారితో సెకండ్ హాఫ్ ఇంటర్వల్ తర్వాత వచ్చే ఐటెమ్ సాంగ్. ఇవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ చాలా సింపుల్. ఒక 40 గ్రామాల ప్రాంతం విలన్స్ అండర్‌లో ఉంటుంది. ఒక హీరో వచ్చి కాపాడడం ఇదే స్టోరీ. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే చాలా మందికి 'సన్నీ డియోల్' గారు తెలీదు సౌత్‌లో. హిస్ లాస్ట్ ఫిల్మ్ 'గదర్ 2' మూవీ 600 క్రోర్స్ కలెక్ట్ చేసింది. కానీ ఆ సినిమాలో ఏమంత ఉండదు ముందు చెప్పినట్టుగా. అది అతని క్రేజ్ అటువైపు. మనకి 'బాలకృష్ణ' గారు ఎలాగో అక్కడ 'సన్నీ డియోల్' గారు అలాగని ఒక విధంగా చెప్పొచ్చు. ఇక 67 సంవత్సరాలు ఈయనకి. ఈ సినిమాలో కూడా పెర్ఫార్మన్స్ ఇరగదీశారు. డైరెక్టర్ 'గోపీచంద్ మలినేని' గారు కొన్ని ఎలివేషన్ సీన్స్ బానే రాశారు ఈయన కోసం. ఇక 'క్రాక్' సినిమా స్టైల్‌లోనే కాన్‌ఫ్లిక్ట్ పాయింట్‌ని ఇంకా 'రణతుంగ' రోల్‌లో విలన్‌గా 'రణదీప్ హూడా' గారిని అండ్ కొంత రన్ టైమ్‌ని అతని వైలెంట్ బ్యాక్‌గ్రౌండ్‌కి కేటాయించి చూపించడం ఇది బావుంది. పవర్‌ఫుల్ విలన్స్ అనేలా. ఇంకా సింగిల్ డేలోనే ఒక పెద్ద విధ్వంసం జరిగినట్టు ఫ్రేమ్ చేసిన స్క్రీన్ ప్లే. ఇక ఫస్ట్ హాఫ్ అయితే మ్యాక్స్ ఎంగేజింగ్‌గానే ఉంది. ఒక ఫ్లోలో మంచి స్క్రీన్ ప్లేతో నడిపారు. ఇక బీజీఎం విషయానికొస్తే తమన్ గారు 'మాస్టర్', 'దేవరాజ్', 'సలార్' ఇలా అన్నీ వినపడాయి నాకైతే. లౌడ్‌గా అనిపించింది డాల్బీ అట్మాస్‌లో. సాంగ్స్ అయితే ఒకటి ఎంట్రన్స్, మరొకటి ఐటెమ్ సాంగ్, లాస్ట్ ఎండ్ క్రెడిట్స్‌లో మరొకటి. ఎలా ఉన్నాయో మీరే యూట్యూబ్‌లో వినే ఉంటారు. అన్నీ కలిపి కొట్టినట్టే ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ రెండూ సూపరు. మైనస్ పాయింట్స్. ట్రైలర్ చూస్తేనే చెప్పేసే అల్ట్రా రొటీన్ స్టోరీ. ఎప్పుడో 'కిక్ 2', 'కలేజా' ఆ టైం నుండి ఉన్న స్టోరీనే ఇది. సినిమా స్టార్ట్ అయిన 10, 15 మినిట్స్‌కే ఇదే స్టోరీ అని అర్థమైపోతుంది. కానీ ఫస్ట్ హాఫ్‌ని ఎంగేజింగ్‌గా నడిపారు. ఇన్‌ఫాక్ట్ ఇంటర్వెల్‌కి సినిమాకి ఇంకో 10 నిమిషాలు వేసి ఎండ్ చేసేయొచ్చు కూడా. మళ్ళీ యురేనియం అది ఇది అంటూ ఇంకా అల్ట్రా రొటీన్ పాయింట్‌ని పోర్చ్డ్ ఎమోషనల్ సీన్స్‌తో ఐటెమ్ సాంగ్‌తో సెకండ్ హాఫ్ అంతా నడిపారు. ఇక సెకండ్ హాఫ్ అంతా ఓన్లీ ఫైట్సే. యాక్షన్ ఫిల్మ్స్ నచ్చితే వాళ్ళకి ఓకే. నచ్చొచ్చు. మిగతా వాళ్ళకి సెకండ్ హాఫ్ టూ ప్రెడిక్టబుల్‌గానే ఉంటుంది. ఆల్రెడీ ఎవరు చంపాలో తెలిసాక ఏం జరిగిందో షార్ట్‌గా చూపించేసిన తర్వాత కూడా సెకండ్ హాఫ్‌లో ఆ సీన్‌లన్నీ మళ్ళీ చూపిస్తారు. ఇక ఫైట్స్‌లో లాజిక్స్ అవి పట్టించుకోకూడదు. ఎమోషన్స్ కూడా రొటీన్‌గా ఉన్నాయి. విత్ రొటీన్ అండ్ ఎక్స్‌పెక్ట్ క్లైమాక్స్ విత్ ఈవెన్ మోర్ ఎక్స్‌పెక్టింగ్ ట్విస్ట్. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ టూ ప్రెడిక్టబుల్ అండ్ డ్రాగ్డ్‌గా ఉంది. బట్ 1, 2 సీన్స్ వర్కౌట్ అవుతాయి సెకండ్ హాఫ్‌లో. పోలీస్ స్టేషన్‌లోవి. అందుకే వన్ టైమ్ వాచబుల్ అనే ఫీల్ వచ్చింది. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకంటే వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.